హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఎంసెట్ 2025కి సంబంధించి మనకి కట్ ఆఫ్ తెలుసుకోబోతున్నామండి. అయితే సిఎస్సి, ఈసీఈ దాంతో పాటు మెకానికల్, సివిల్ ఇంకా ట్రిపుల్ ఈ దాంతో పాటు సిఎస్సి సంబంధించి మనకి స్పెషలైజేషన్ బ్రాంచ్‌లు గాని, లేకపోతే ఇతర బ్రాంచ్‌లు కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఇలాంటి కోర్సుల్లోని మనకి ఎవరికైతే మనకి ర్యాంక్ వచ్చే సీట్ తెలుసుకోబోతున్నామండి. అంటే ఏ కాలేజ్‌లో, ఏ కోర్స్‌కి, ఏ కేటగిరీ వాళ్ళకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలోని ఏ కేటగిరీ వాళ్ళకి ఏ బ్రాంచ్‌లో మనకి ఏ సీట్ రావచ్చు అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. ఇది కట్ ఆఫ్ వీడియో లాగైతే ఉండబోతుందన్నమాట మీకు క్లారిటీగా. ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అంటే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, మీ కాస్ట్‌కి మీరు కోరుకుంటున్న బ్రాంచ్‌లోని మీకున్న ర్యాంక్‌కి సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చనమాట. అది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు ఇంక వీడియో లైక్ చేయలేదా లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి టీఎస్ ఎంసెట్ సంబంధించి 2022లోని లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ అన్నమాట. ఇది ఫైనల్ ఫేజ్ సంబంధించింది. అయితే ఫైనల్ ఫేజ్ అంటే ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అన్ని ఫేజ్‌లు కలుపుకొని ఫైనల్ ఫేజ్ అన్నమాట. మొత్తం అన్ని ఫేజ్‌లోనే చూసుకొని మినిమమ్ కట్ ఆఫ్ అంటే మీరు ఇంత ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే ఒక డేటా అయితే ప్రిపేర్ చేశారన్నమాట. ఆ డేటా అయితే మీకు నేను చూపించబోతున్నాను. పీడీఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. లేదనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను కదా! టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ అయితే ఉంటుంది. పింగ్ చేసి ఉంటుంది. ఈ పీడీఎఫ్‌ని అయితే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట పీడీఎఫ్ అనేది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పీడీఎఫ్ సంబంధించి ఈ పీడీఎఫ్‌లో మనకి కాలేజ్ కోడ్ ప్రొవైడ్ చేశారు. ఓకే. కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఏ కాలేజ్‌లో కూడా ప్లేస్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేశారు. ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటుందో ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషన్ టైప్ ఏంటి ప్రైవేటా అని చెప్పేసి ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఏ ఇయర్‌లో ఆ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే ఆ కాలేజ్‌లో మనం చూసుకున్నట్లయితే బ్రాంచ్ సీఎస్‌సి బ్రాంచ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే సీఎస్‌సి బ్రాంచ్, సీఎస్ఎం బ్రాంచ్, సీఎస్‌ఈ బ్రాంచ్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే మరి ఆ కాలేజ్‌లోని ఓసీ బాయ్స్‌కి సీట్ రావాలనుకున్నట్లయితే ఎంత ర్యాంక్ కావాలి? అలాగే ఓసీ గర్ల్స్‌కి సీట్ రావాలనుకున్నట్లయితే ఎంత ర్యాంక్ రావాలి? బీసీఏ బాయ్స్‌కి రావాలనుకున్నట్లయితే ఎంత ర్యాంక్ రావాలి? అలాగే బీసీఏ గర్ల్స్‌కి, అలాగే బీసీబీ బాయ్స్‌కి, అలాగే బీసీబీ గర్ల్స్‌కి, అలాగే బీసీసీ బాయ్స్‌కనమాట. బీసీసీ గర్ల్స్‌కనమాట. ఈ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. టిల్ మనకి ఓకే. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇంకా అంతవరకు కూడా మనకి కట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఎస్సీ బాయ్స్ చూసుకోండి ఇక్కడ. ఎస్సీ బాయ్స్‌కి ఈ కాలేజ్‌లో సిఎస్ఈ బ్రాంచ్‌లో మనకి సీట్ రావాలనుకున్నట్లయితే అతనికి ఉండాల్సిన మినిమమ్ ర్యాంక్ వచ్చేసరికి ఇంతనమాట. ఈ ర్యాంక్ ఉన్నట్టయితే అతను అప్లై చేసుకుంటే అతనికి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుందండి. అలాగే దీనికి సంబంధించి మనకి ఏ యూనివర్సిటీ అఫిలియేట్ అయిందో మనకు చూపిస్తారు. ఆటోనామసా లేకపోతే జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో అఫిలియేట్ అయ్యి ఉందని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. అలాగే ట్యూషన్ ఫీస్ కూడా మనకి మెన్షన్ చేశారు. మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు కౌన్సెలింగ్‌లో కన్వీనర్ జాయిన్ అయినట్లయితే మీకు దీనికి సంబంధించి కూడా మీకు ట్యూషన్ ఫీస్ కూడా మీకు గవర్నమెంట్ అయితే ఇస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మొత్తం అయితే డేటా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ప్రతి క్యాస్ట్, ప్రతి కేటగిరీకి సంబంధించి ఫీమేల్‌కి, మేల్‌కి కట్ ఆఫ్ ఎంత ఓకే. ఆ బ్రాంచ్‌కి తగ్గ కట్ ఆఫ్ అయితే మారిపోతుంటుందన్నమాట. కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా? అసలు కాలేజ్ కోడ్ మొత్తం అలా ఏ నుంచి కూడా మనకి జెడ్ వరకు కూడా ప్రతి కాలేజ్ పేరు మనకైతే ఇవ్వడం జరిగిందన్నమాట. సుమారుగా మనకి 30 పేజెస్ పీడీఎఫ్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్‌ని బేస్ చేసుకోండి. ఓకేనా? మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరైతే సింపుల్‌గా చెకౌట్ చేసుకోవచ్చన్నమాట. మీరు ఏ కాలేజ్ పెట్టాలనుకుంటున్నారు? ఏ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ క్షత్రియ కాలేజ్ అనే కాలేజ్ ఉంది. క్షత్రియ కాలేజ్‌లోని కంప్యూటర్ సైన్స్‌లోని నా కట్ ఆఫ్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. నా క్యాస్ట్ వచ్చేసరికి బీసీఏ బాయ్స్ అన్నమాట. ఇక్కడ బీసీఏ బాయ్స్ చూస్తాను ఒకసారి నేనెళ్ళి. సింపుల్‌గా పైన చూసుకోండి ఒకసారి పైన వెరిఫై చేసుకోండి. బీసీఏ బాయ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ గర్ల్స్ కదా! క్షత్రియ కాలేజ్‌లోని కంప్యూటర్ సైన్స్ ఓకే. ఓకే. పేజ్ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఓకే. జేఎన్‌టీయూహెచ్‌లోనే మనకి ఇంజినీరింగ్‌లోని కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్‌కైతే ఎంత ఉంది? ఓకే. బీసీఏ బాయ్స్‌కి 35,000 అయితే ఉన్నట్లయితే అతను సీట్ తెచ్చుకోగలడనమాట. ఈ విధంగా 35,000 అతను అప్లై చేసుకుంటే అతనికి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ విధంగా కూడా మీరు కూడా మీ కట్ ఆఫ్‌ని చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి ఒక పెన్, పేపర్ పట్టుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఆ లిస్ట్‌కి మీకు ఈ పీడీఎఫ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కౌన్సిలింగ్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాము.
అలాగే కౌన్సిల్‌కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఇలా ఈ వీడియోలాగా మీకు మరిన్ని వీడియోస్ రికమెండ్ అవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా లైక్